అవునండి. చెప్పండి సార్. అలాగే సార్, తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. ప్రదీప్ సార్, ఈ రోజు సాయంత్రం నీకు వేరే డ్యూటీ ఉందయ్యా. ఏంటి సార్? సర్వారాయుడు గారి ఇంట్లో ఏదో బర్త్డే పార్టీ ఉందిట. క్యాటరింగ్ అంతా మనకే ఆర్డర్ ఇచ్చారు. అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. ప్రదీప్, వాట్ ఇస్ సర్ప్రైజ్! మీరా? మన ప్రతి కలయిక తమాషాగాను వింతగాను జరుగుతుంది కదా. అవును, మీరు ఇక్కడున్నారేంటి? ఇది మా ఇల్లు గనక, సర్వారాయుడు గారు మా నాన్నగారు గనక, బర్త్డే నాది గనక. అవును, ఈ కొత్త అవతారం ఏమిటి? ఏదైనా ఉద్యోగం దొరుకుతుందేమోనని ఈ ఊరొచ్చాను. ఈ ఉద్యోగం దొరికింది. హోటల్లో పనిచేయడం ఏమిటి? నా అడ్రస్ ఇచ్చానుగా, రాగానే నన్నెందుకు కలవలేదు? కలవాలని అనుకున్నాను, కానీ ఈ ఊళ్ళోకి దిగ్గానే మీ అడ్రస్ ఉన్న పర్స్ కొట్టేశారు. పోన్లేండి, ఈ విధంగానైనా కలుసుకున్నాం. రండి, మా నాన్నగారికి పరిచయం చేస్తాను. 1 minute. Many happy returns of the day. థ్యాంక్ యూ. రండి. డాడీ, డాడీ. ఏం తల్లి, ఫ్రెండ్స్ అంతా వచ్చేసారా? కేక్ కట్ చేద్దామా? కట్ చేస్తాను గానీ, మీట్ మై ఫ్రెండ్ మిస్టర్ ప్రదీప్. ఈయనే మా నాన్నగారు. నమస్తే సార్. మొహం చూస్తే బుద్ధిమంతుడిలాగానే ఉన్నావు. 10 కాలాల పాటు అలాగే ఉండు. డాడీ, నా బర్త్డేకి ఏం ప్రెజెంటేషన్ కావాలని మీరు అడిగితే తర్వాత అడుగుతానన్నాను. ఇప్పుడు అడగనా? ఏంటమ్మా? ప్రదీప్ కి మన ఫ్యాక్టరీలో మంచి ఉద్యోగం ఇప్పించండి. ఇంకో విషయం డాడీ, ప్రదీప్ ఎంఏ గోల్డ్ మెడలిస్ట్ కూడా. అలాగా, వెరీ గుడ్. ఉద్యోగం మాట ఏమిటి డాడీ? నీ మాట ఎప్పుడు కాదన్నానమ్మా. చూడు బాబు, ఉదయాన్నే ఫ్యాక్టరీకి రా, ఉద్యోగంలో జాయిన్ కా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్. నేను కిందకెళ్ళి సర్వీస్ చూసుకుంటాను. వస్తానండి. థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, ముక్కు మొహం తెలియని అతనికి మన ఫ్యాక్టరీలో ఉద్యోగం ఇవ్వడం. ప్రస్తుతం అమ్మాయి కోరిక తీర్చాలి గనక అతను ఉద్యోగంలో చేరతాడు. తర్వాత అతను మనకు నచ్చడు గనక ఉద్యోగం మానేస్తాడు. ఎప్పటికి బాగుపడతావు? సర్వరా, ఈడో పెద్ద గవర్నర్. ఏంటి వేడిగా ఉన్నాయి? ముందు నీ జేబులో డబ్బులు ఎంత ఉన్నాయో చెప్పు, దాన్ని బట్టి ఏమన్నా చెప్తాను. సర్వర్ అంటే ప్రతి వాడికి ఏమిటయ్యా, నీ స్నేహితుల ముఖం చూసి నీకు కూడా ఉద్యోగం ఇస్తే వేళకోళంగా పనిచేస్తున్నావు. ఇలాగైతే బయటికి ఏం చేస్తాను, జాగ్రత్త. పంపించండి. మేము కొట్టి పంపించిన రౌడీలు ఆ సందు చివరి వెయిట్ చేస్తున్నారు. మేము ఇద్దరు పని మానేసిన వాళ్ళతో చెప్పామనుకోండి, మీ పని సమలో. ఏమండి? ఏమిటయ్యా? సమలోర్ కిల్లా అంటే స్వీటా హాటా? నా బొందయ్యా, నా బొంద. ఇక్కడంత కంఫర్టబుల్ గా ఉన్నట్టు లేదు గురు. మళ్ళీ మాట్లాడితే మెడపట్టుకు నూతులు చేసేస్తా. దరిద్రుడా, నాకు ఉద్యోగం రావడం తర్వాయి పూలక వచ్చిన వాళ్ళ హోటల్ వారితో గొడవ పడ్డావు. ఇప్పుడు మన పరిస్థితి చూడు. బ్రహ్మచారులు అనేసరికి ఇల్లు అద్దెకి ఇవ్వడం మాట నుంచి ఎవరు గడప తొక్కనవడం లేదు. బాసు, ఒక ఐడియా. ఏంటది? నీకు ఉద్యోగం ఇప్పించింది ప్రియ కదా, వాళ్ళ ఇంట్లోనే ఒక రూమ్ ఏర్పాటు చేయమని ప్రియనే అడిగితే బాలేదా? అమ్మో, సమ్మలోరికెళ్ళ ప్రియని గది అడగద్దు, చీరడు కదా. అరుస్తారు, నేను ఇక్కడే ఉన్నాను. పక్కింటి కోడి గుడ్డు తిందే. పక్కింటి కోడి గుడ్డు పెట్టి వాళ్ళు తెలియకుండా కొట్టుకుని తీశారు. అబ్బా, మీకు ఇదే కర్మండి. మనకింత ఆస్తుండగా. ఉంది, ఆస్తి ఉంది. ఎలా ఉంది, ఎందుకుంది? నేను ఇలా పక్కలలో కోడిగుడ్లు, బజార్లో కూరగాయలు, పచారీ కొట్టల్లో ఆమదం, చింతపండు, బెల్లం, మెంతులు, ధనియాలు ఇవన్నీ పొదుపు చేయబట్టే ఇంత ఆస్తి ఉంది. నోరు మూసుకుని వెళ్ళి ఆమ్లెట్ వేసుకురావా. ఏమండి? ఏమిటి ఏమిటంట? గుడ్డు పోయింది. అవును, పోద్ది.
అంటే ఈ ఊళ్ళో ఎక్కడ గుడ్డు పోయినా నేనే నా దొంగని వెళ్ళి ఆ గుడ్డెట్టిన కోడిని అడుగు అసలు గుడ్డెట్టిందో లేదో. నేనొచ్చింది గుడ్డు కోసం కాదండి. దేనికంట? టూలెట్ బోర్డు చూసి. బోర్డు చూసినంత మాత్రాన అద్దెకి ఇచ్చేస్తామా? నెలకి 200 అద్దె ఇస్తానండి. 3 నెలల అడ్వాన్స్ ఇస్తానండి. పిల్లలున్న వాళ్ళకి ఇవ్వం. మాకు పిల్లలు లేరండి. ఉద్యోగం లేని వాళ్ళకి ఇవ్వం. నాకు ఉద్యోగం ఉందండి. మాంసం తినని వాళ్ళకి ఇవ్వం. సార్ నీచు మాంసాలు తినని వాళ్ళకి ఇవ్వము అంటున్నా. నాకు మొక్కలేందే ముద్ద దిగదండి. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. పోతే ఇక కండిషన్స్. కండిషన్స్ ఏమిటి సార్? తడికలకు మేకులు కొట్టకూడదు, తలుపులు గట్టిగా వెయ్యకూడదు, రాత్రి 10 తర్వాత దీపాలు ఆర్పేస్తాం, గంటే నీళ్లు ఎక్కువసేపు కొడితే మూసేస్తాం. ఇందులో ఏ తప్పు జరిగినా ఏం జరుగుతుందో తెలుసా? ఇల్లు ఖాళీ చేయమంటారు? అవునాను, అక్కడే ఉంది. తప్పు 10 రూపాయలు ఫైన్ వేస్తా. ఓకేనా? అన్ని నచ్చాయా? ఇల్లు బాగా నచ్చిందండి. ఇంతకే మీ ఆవిడేది? సర్వమంగళ తాయారు. ఏమిడ ఆటో రిక్షా దిగదా? మీరు అడ్వాన్స్ తీసుకుంటే దిగుతుంది. సార్ అవి 800 అండి. అబ్బా, ఇచ్చింది ఎక్కడ పోతుందయ్యా? ఆవిడ ఆటో రిక్షాలో మాడిపోతుంది ఎండలో. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, వెళ్ళవయ్యా, వెళ్ళు వెళ్ళు. పాపం. ఆ అమ్మాయి అలా వెనకాలే నడుస్తుంది ఏంటి? భర్త అడుగుజాడలో నడవాలని తన అభిప్రాయం అండి. ఎప్పుడు అలాగే నడుస్తుంది. రా. పోనీ వంచిన తల పైకెత్తొచ్చుగా? అమ్మమ్మ, పరాయి మగాన్ని కన్నెత్తి చూడదండి. తనకి తెలిసినవి 2 మగ ఫేసులు. చిన్నప్పుడు వాళ్ళ ఫాదర్ ఫేసు, పెళ్ళయ్యాక ఆవిడ హస్బెండ్ ఫేసు, అంటే నా ఫేసు. ఆహా, కలికాలంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే నమ్మలేకపోతున్నాను. పురాణాల్లో వీళ్ళనే మహాపతివ్రతలు అన్నారన్నమాట. తాయారు, వీరే మనకిల్లు అద్దెకిచ్చిన ఆది దంపతులు. వెళ్ళి ఆశీర్వాదం తీసుకో. వెళ్ళు. శేఖరమేవ సుపుత్ర ప్రాప్తిరాస్తు. ఏమిటంటుంది? అబ్బే ఏం లేదండి, మీలాంటి పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నప్పుడు అలా మంత్రం చదువుతుంది. ఇంకా లేవదే? మీరు కాస్త పక్కకి తప్పుకుంటే మీ పాదధూళి నెత్తి మీద వేసుకుంటుంది. దేవీ మొగం వేసుకుని అలా చూస్తావేంటి? అమ్మాయి లోపల తీసుకెళ్ళి మేడ మీద ఇల్లు చూపించు. రండి రండి, రా బాబు, రా రా. హలో, ప్రియా ఇండస్ట్రీస్. ప్రదీప్ హియర్. గుడ్ మార్నింగ్ సార్. చాలా బాగుంది సార్. అలాగే సార్, వెంటనే వస్తున్నాను సార్. ఓకే సార్. సార్ వాట్ మిస్టర్, అర్జెంట్ అని కబుర్ చేస్తే ఆలస్యంగా రావటం నీ ఆనవాయితే? అది కాదు సార్, ఆఫీస్ లో సమయానికి కారు దొరకలేదు. ఆటో పట్టుకొచ్చేసరికి. సంజాయిషి కాదు మిస్టర్ కావాల్సింది, సిన్సియర్ గా పనిచేయటం. ఆఫీస్ లో నేను చాలా సిన్సియర్ గా పనిచేస్తున్నాను సార్. కావాలంటే ఎవరైనా అడగండి. ఆఫీస్ వర్క్ ఒక్కటే కాదు, మా ఇంటి పని చూడాల్సిన బాధ్యత కూడా నీ మీద ఉంది. ఇంటి పని అవును. అంటే? మా అమ్మాయి ప్రియ ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. తన కంపెనీ ఇవ్వటం, తనతో మాట్లాడటం, తను ఎక్కడికైనా బయటికి తీసుకువెళ్లి కాలక్షేపం చేయటం, ఇలాంటివి. అర్థమైందా? మీరు తప్పదంటే చేస్తాను సార్. మీరా? ఏమిటండి అలరే? ఆఫీస్ నుంచి అర్జెంటుగా పనుందని పిలిపించి ఈ పరిహాసాలేమిటి? ఇష్టపడ్డ మనిషితో ఆడే పరిహాసాలకి మరో పేరుంది, అది ప్రేమ. ప్రియా? అవును ప్రదీప్, ఊరి నుంచి వచ్చానన్న మాటే గాని అప్పటి నుంచి నిన్ను మూగగా ఆరాధించడం, నీ గురించి ఆలోచించడం నాకు అలవాటైంది. నువ్వు నమ్మకపోవచ్చు, కానీ నేననుకున్నాను నా ప్రేమే నిజమైందైతే మనం తప్పకుండా కలుసుకుంటామని. దేవతలు తదాస్తన్నట్టుగా నువ్వు మళ్ళీ ఊరొచ్చావు. ఐఎమ్ సారీ, నాకిష్టం లేదు. ప్రదీప్, నేనంటే నిజంగానే నీకిష్టం లేదా? నువ్వంటే ఇష్టం లేదని కాదు, నాకు కొన్ని బాధ్యతలున్నాయి. నన్ను నమ్ముకున్నళ్ళు నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వాటి నెరవేర్చే వరకు నా జీవితంలో ప్రేమకి, పెళ్లికి, సరదాలకి స్థానం లేదు. ప్రదీప్,
నీ కష్ట సుఖాలు కలకాలం పంచుకోవాలని కోరుకుంటున్నదాన్ని. నీ సమస్యలు ఏమిటో చెప్పు, నేను చేయాల్సిన సాయం చేస్తాను. డబ్బుగా గాని. సారీ ప్రియా, ఎవరి ముందు చేయి చాపడం నాకిష్టం లేదు. నా కష్టంతోనే నా వాళ్ళు సుఖపడేలా చేయగలను. వెరీ గుడ్ ప్రదీప్, నీ వ్యక్తిత్వం మరోసారి నిరూపించుకున్నావు. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. నీ బాధ్యతలు తీరే వరకు నీకోసం నేను ఎదురు చూస్తాను, ఎంత కాలమైనా సరే. ప్రియా. ప్రదీప్.